ఆధీనంలో ఉంటుంది, చంచలంగా ఉండదు. వేరే రకమైనటువంటి ఆహారం తీసుకుంటే మనం మనసును ఆధీనంలో పెట్టుకోలేము, భగవంతుడిని చేరలేము. అట్లే కాకుండా ఈ సృష్టిలో చూస్తే కూడా మనిషి యొక్క శరీరము మాంసాహారానికి అనుకూలంగా లేదు. మనిషి కేవలము నాలుక రుచి కొరకే మాంసాన్ని అలవాటు చేసుకున్నాడు తప్ప మనిషి శరీరం మాంసం తినే శరీరం కాదు. ఇప్పుడు ఉదాహరణకు మాంసాహార జంతువులు కుక్క ఉంది, పులి ఉంది, పిల్లి ఉంది, ఇవన్నీ మాంసం తింటాయి. అది ప్రకృతిలో భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు. కానీ మనిషిని మాంసం తినడానికి సృష్టించలే. ఎందుకంటే ఒకసారి చూస్తే మాంసం తినే జంతువుల యొక్క శరీర నిర్మాణం చూస్తే అవిటికి కూర పండ్లు ఉంటాయి. కూర పండ్లు ఇట్లా మాంసాన్ని పీక్కోవడానికి. గోళ్ళు వంకరగా ఉంటాయి, మొనదేలు ఉంటాయి, పొడుగుగా ఉంటాయి, పీకడానికి ఉంటాయి. తర్వాత అవి నాలుగతోటి గతికి నీళ్ళు తాగుతాయి. పిల్లిని చూడండి, కుక్కలు చూడండి, నీళ్ళు ఎట్లా తాగుతుంది? నాలుగుతో గతికి తాగుతుంది నీళ్ళు. అవి పుట్టిన తర్వాత 2-3 రోజులకు కళ్ళు తెరుస్తాయి. కుక్క పిల్లలు చూడండి, పుట్టగానే కళ్ళు తెరిపోయి పుట్టిన తర్వాత 2-3 రోజులకు కళ్ళు తెరుస్తాయి. అవిటికి చెమట రాదు, స్వేదం రాదు అవి శరీరం నుంచి. అవిటి ప్రేగులు చాలా చిన్నగా ఉంటాయి, 3 మీటర్లే ఉంటాయి, మరి 6 మీటర్లు 7 మీటర్లు ఉంటాయి. ఈ రకంగా చూస్తే మనకు మన శరీర నిర్మాణము మాంసాహార జంతువుల శరీర నిర్మాణము లేదు. మనం గతికి నీళ్ళు తాగము, మనం పుట్టగానే కళ్ళు తెరుస్తాము, మనకు చెమట వస్తుంది, మన పేగులు చాలా పెద్దగా ఉంటాయి. తిన్నటువంటి ఆహారం బయటకు రావాలంటే మాంసం అటువంటి తింటే మళ్ళీ 3 రోజులు 4 రోజులు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మనిషి మాంసాహారి కాదు, శాకాహారి మాత్రమే. ఇక డాక్టర్లు చెప్తుంటారు మాంసం తినాలి, గుడ్డు తినాలి, ఇవి తినాలి అని చెప్పి. ఎందుకు చెప్తారు అంటే దానికి కూడా ఒకటి కారణం ఉన్నది. ఇప్పుడు మనం తీసుకునేటువంటి వైద్యము, చేసేటువంటి వైద్యులంతా కూడా ఏం వైద్యం? అది ఇంగ్లీష్ వైద్యం. ఇంగ్లీష్ వైద్యం అంటే అది మన దేశంలో పుట్టిన వైద్యం కాదు, మన దేశంలో పుట్టినటువంటి విద్య కాదు. వాళ్ళు పాశ్చాత్య దేశంలో అభ్యసించినటువంటి విద్య, పాశ్చాత్య పద్ధతిలో చేసేటువంటి వైద్యం. వాళ్ళకు ఇంత లోతైనటువంటి జ్ఞానం ఏమి ఉండదు. వాళ్ళు చదివినటువంటి చదువు అదే కాబట్టి అవే చదువుతారు, అవే చెప్తారు. మన దగ్గర పట్టు వస్త్రాలు నేసినటువంటి సమయంలో వాళ్ళకి ఇంకా బట్టలు కట్టుకోవడమే లేదు. అటువంటి వాళ్ళు మనకి ఇప్పుడు నీతులు చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆ వైద్యంలో ఆ విధంగానే చెప్తారు. అట్లా అనుకుంటే మాంసం కంటే ఎక్కువ మాంసం కృతులు పప్పులో ఉంటాయి, పప్పులలో ఉంటాయి. ఇంకా రకరకాల ఆహార పదార్థాల్లో మాంసం కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి. కానీ అవి తినమన్నాడు, మాంసం తినట్టు. దీని ఇంకా చాలా కుట్రలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మాంసం పెంచేటువంటి ఉంటాయి కదా, ఈ పౌల్ట్రీ ఫారాలు, ఇవన్నీ కూడా అది పెద్ద కంపెనీ. అది ఒకటి, అది కోట్ల వ్యాపారం. అది వాళ్ళంతా ఏం చేస్తారు? పెద్ద పెద్ద డాక్టర్ని పట్టుకుంటారు, గవర్నమెంట్ని పట్టుకొని మాంసం ప్రచారం చేయమని చెప్తారు. మాంసం రోజు గుడ్డు తినమని చెప్పమని చెప్తారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు నడవయి. ఇట్లా దీని యొక్క పెద్ద యంత్రాంగం ఉంటుంది అనమాట. ఆ రకంగా దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ B12 రాదు, అది రాదంటారు. B12 వచ్చే పదార్థాలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనదేం సాంప్రదాయం? మనది ఋషి సాంప్రదాయం. మన ఋషులు ఎవరు, ఎక్కడ ఏ ఋషి కూడా మాంసం తిన్నట్టుగా ఎక్కడ లేదు. మనం సంకల్పం చెప్తాం, మన ఋషి ఈ గోత్రోత్పన్న, గోత్రం అంటే ఋషుల పేర్లు అనమాట. మీరు అక్షంతల గోత్రం అని చెప్తుండ్రు, కానీ మన గోత్రము ఋషుల పేర్లు ఉంటాయి. మనం అసలు తెలుసుకోవాలి. ఒకవేళ గోత్రం తెలియకపోతే భగవంతుని పేరు మీదే కశ్యప గోత్రోత్పన్న అని. ఈ అక్షంతలు ఇవన్నీ ఇంటి పేర్లు, ఈ గోత్రాలు కావు. కాబట్టి మన గోత్రము ఋషి పరంపర అనమాట. ఆ ఋషి యొక్క వంశం అని అర్థం అనమాట. మన ఋషుల యొక్క సంతానం. ఋషులు మనకు ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మంచి సాత్విక ఆహారం తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయమన్నారు, కానీ అటువంటి దూరమైనటువంటి పనులు చేయమని చెప్పలేదు. కాబట్టి మనము దానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండడమే మంచిది. మీకు తెలుస్తుంది, సాత్విక ఆహారం తీసుకుంటే మన మనసు వేరే రకంగా ఉంటుంది, ఈ తామసిక రాజసిక ఆహారం తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది. మనసు కుదరదు. ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి అస్సలు ఎన్నటికీ కుదరదు, అసలు సాధ్యమే కాదు. కాబట్టి ఈరోజు ఆహార నియమం చదువుకున్నాం కాబట్టి అటువంటి మనం వాటికి దూరం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఉంటే చాలా మంచిది. మెల్లమెల్ల ఒకసారి కాకుండా మెల్లమెల్లగా అలవాటు చేసుకొని మంచి ఆహారం తీసుకుంటూ మనం భగవంతుని యొక్క ధ్యానంలో జీవితాన్ని గడపాలని చేస్తూ ఆరతి, ఆశీర్వాదం, శాంతి పాఠం.